మరి అమ్మనే ఇప్పుడు ఏ సంఘం పడొచ్చి కాపాడుతాడో అమ్మను. చాకలే అయ్యమ్మా, పొలంలా పండిన పంటలే కాదే మీ కడుపున పండిన పంటలు కూడా దొరలవేయా. దొడ్డి కొమరయ్యా, ఎన్ని వేల గుండెలు రా దొరనేదన్నా నీకే. ఇంకా ఎంతమంది పానాలు తీస్తావు? ఇంకా ఎంతమంది ఆడాలని గుంజులాడతావు రా నీ యబ్బా. నన్ను బతికించిందమ్మా. ఆగండి, మీరు ఆగండి ఆగండి. కొమరయ్యా ఇంకా పొమ్మన్నానా? ఇంకా పోకడ కాదు, ఇంకెప్పుడైనా ఆడపిల్లల దగ్గరకు వచ్చినవో దొరవారు. కొమరయ్యా ఏందయ్యా అని పొమ్మంటున్నావు? అయ్యా చిన్న దొరవారు, కాలం మారిపోయింది, మునుపటి లెక్క లేదు. సంఘం వచ్చింది, ఇప్పటికే మనం చేసిన పనులు కంపు కొడుతున్నాయి. ఇసొంటి పనులు కూడా చేసిండ్రనుకో సంఘం ఉప్పు పాతరెత్తది. నీ అవ్వ సంఘం, ఇది సంఘం దన్ను. ఇది దొరగారి పొలం. దొరగారి పొలంలో కోత ఉంటే మీ సంఘ పోళ్ళు వచ్చి అడ్డుపడతారా? ఐలమ్మకి మద్దతు ఇస్తారా? ఈ పోలీస్ పట్టేలుండగా మీ ఆగడాలా? రే సూరిగా, వాళ్ళందరినీ ఎల్లగొట్టండి రా. ఎల్లాల్సింది మేం కాదురా, మీరు. మీ దొరలు, మీ దేశముఖులు, మీ పటేళ్లు, మీ పటువారీలు, మీ దగుల్బాజీ వ్యవస్థ వల్లేరా ఈ దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎల్లండి రా దొరకచ్చు నా కొడుకులారా, ఎల్లుండ్రి, లేకపోతే నరికి పోగులు పెడతాం. మీ ఆటలు సాగవురా. కొయ్యండి కొయ్యండి. అరే ఏమన్నా చెప్పుండ్రయ్యా, మొగుడు పిల్లలు స్టేషన్లో ఉన్నా గానీ ఐలమ్మ మంచిగా నిలబడ్డది. మళ్ళా పంటను ఐలమ్మ ఇంటి నుంచి ఇడిపించి నా గడిలకేపియాలి. అచ్చా మగర్ ఐలమ్మ, మా సంఘ పనుల కోసం ఇంత కష్టపడి ఉంటే చాలనా? నీ చేతులతో ఇంత గంజి పోసినా తాగిపోతాం కదా. అంత మాటనకుని రయ్యా, మీరంతా నా కోసం వచ్చిండ్రు, ఎంతో కష్టపడినరు. నేను మీకోసం ఈ మాత్రం చేయలేనా అయ్యా? జల్ది జల్ది కానీ రే. ఎవడి సొమ్మని వంట చేస్తున్నావు? నాది నా సొమ్ము. అమీన్ సాబ్, ఏంది ఈ తుపాకీ రాజ్యం? ఏంది ఈ దౌర్జన్యం? మిస్టర్ రామచంద్రారెడ్డి, దొర మీ మీద కేసు పెట్టాడు. ఇదంతా చోరీ మాల్. దొర చేలో పట్టనంతా దొంగతనం చేశారు మీరు. పదండి స్టేషన్ కి పదండి. ఎవరి పంటని ఎవరు దొంగతనం చేసిండ్రు? ఐలమ్మ పంటని కాజేయాలని చూసింది గాదోరా, ఆడు దొంగ. ఖమోష్! ఏం మాట్లాడుతున్నావు? ఇది దొరగారి పొలం. మల్లేపల్లి మక్తాదార్ గారు రాసిన దస్తావేజులు ఇవిగో. ఇవిగో, ఇది చిట్యాల ఐలమ్మ పొలం కాదు. మల్లేపల్లి మక్తాదార్ గారు నాకు కౌలుకి ఇచ్చిన పొలం దొర కౌలుకు తీసుకున్నాడా? దొరకి ఏం అవసరం? వేలకు వేల ఎకరాల భూమిని దొర కౌలుకు తీసుకుంటాడు. ఇది కుట్ర. దొరలు దుర్మార్గంగా ఈ పన్నాగం పన్నిండ్రు. ఇది కుట్ర, ఇది దగ, ఇది మోసం. ఇది అన్యాయం అమీన్ సాబ్. ఐలమ్మ మొగుడు కొడుకులు సంఘములు చేరిండ్రనే కక్షతో వాళ్ళను జైలుకు పంపిండ్రు. ఇప్పుడు ఐలమ్మ పంట దోసుకుపోతుండ్రు. ఇది ధర్మం కాదు అమీన్ సాబ్. గుద్దుతా భీమిరెడ్డి నరసింహారెడ్డి చెప్తున్నా, మా ఐలమ్మ పంటని ముట్టుకున్నావో ముక్కు పచ్చడి చేస్తా. ముందుకెళ్ళి పండ్రే. కానూన్ ఎట్లా అమలు చేయాలో ఈ అమీన్ సాబ్ కి బాగా తెలుసు. ఈ పంటంతా దొరగడికి చేర్చండి. మీ సంఘ పోలంతా స్టేషన్ కి నిలవండి. పాలకుర్తి సోమనాథేవా, ఏడాది పడిగిన కష్టపడ్డ పంటంతా త్వరగా ఎత్తుకుపోతున్నాడు. నా పిల్లలకే పెట్టాలి తండ్రి, నా ఇల్లంటా గడవాలి. ఇంకా ఎంతకాలం ఈ త్వరలో దేశముఖల చీకటి పరిపాలన తండ్రి. ఇక పోలందరినీ స్టేషన్ కి తీసుకురండి. సంఘ పోలను కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు దేవుడా. మా పేదలకి
అరెస్టు కాబట్ట మా సంఘం నాయకులను త్వరలో ఆగడాలు పోలీసులు వచ్చును. అమ్మా అన్న ఊరోళ్ళందరూ కలిసి చేస్తుంది వెళ్ళింది. మీ అన్న మల్లయ్య గా సంగపూలు ధర్నా చేస్తుండ్రు. రావి నారాయణ రెడ్డికి ఏమున్నది బిడ్డ, ఐలమ్మకు అండగా నిలబడ్డ గా సంగపోలను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు కదా, గాళ్ళందరినీ ఇడిపించమని పంచాయతీ ఆఫీస్ కాడికి పోతుండ్రు. ఆ సంఘంలో నేను చేరతా, ఆ ధర్నాకు పోతా. వద్దు బిడ్డ, నాకు పోవద్దమ్మా, నేను బిడ్డ, పోతా. ఆ సంఘంలో నోటి చేరతా, కడుపు విడిచిపెట్ట ఆ ధర్నాలో బిడ్డ. పాల్గొంటా. బిడ్డ, ఊదిరిపో. నా మాట విను బిడ్డ. అయ్యో, బిడ్డ, కొమరయ్య, జరంత బువ్వ తినిపోరా. పార్టీకి రావి నారాయణ రెడ్డికి ముత్తు మొహిద్దీన్కి వద్దు ఎల్లారెడ్డికి అరెస్టు కాబట్ట మా సంఘం నాయకులను త్వరలో ఆగడాలు పోలీసులు వచ్చును. సంగపోడు గడిపి ఆతా హై దర్వాజా బంద్ కరో. కమ్యూనిస్టు పార్టీకి గడి మీద దాడి చేయనీకి ఎన్ని వేల గుండెలాళ్ళకి వాళ్ళ సంగతి నేను చూస్తా. జయ అబు సలాం. అయ్యా నాకేమైనా పర్లా, ముందు నువ్వు దవాఖానకు పో. చాలే. ఆంధ్ర మహాసభకి జై, కమ్యూనిస్ట్ పార్టీకి రేయ్, నా గడి మీదకి ఎవరన్నా కన్నెత్తి చూసిండ్రో పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తా కొడకల్లారా. బిడ్డ, కొమరయ్య, కొమరయ్య, నా బిడ్డ, కొమరయ్య. ఓరి దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత పని అయిందయ్యా. అన్నం ముద్ద కూడా నోట్లో పెట్టకుండా వచ్చేసినావు బిడ్డ, కొమరయ్య. అమ్మో దొరొస్తుంది. ఏందే ఏడుస్తున్నావా? ఏడువు, బాగా ఏడువు, ఊరంతా ఇనిపించేటట్లు ఏడువు. ఈ ఒక్క ఊర్లోనే కాదు, నా దొరతనం ఉన్న 60 ఊళ్ళకి ఇనిపించేటట్టు ఏడువు. ఏడు నీ అబ్బా. ఒరేయ్, ఈ ఊర్లో ఎవ్వడైనా సరే ఈడి పీనుగని ముట్టొద్దు, కదిలించొద్దు, పొందబెట్టనికి సాయపడొద్దు. ఇది దొర హుకం. ఎవడైనా నా మాట కాదని దీనికి సాయం చేసిండ్రో ఖబర్దార్, ఈ పీనుగతోనే మిమ్మల్ని అందరినీ తగలబెడతా. మాలి పటేల్, దీని తాన చావు పన్ను వసూలు చేయి. కదైనా పన్ను చెల్లిస్తేనే పీనుగుని ముట్టాలే, సమజైందా? గట్లనే దొర పండ్రా, పండే. ఏం చూస్తారా దొర చెప్పిండ్రు కాబట్టి పేనుగును ముట్టిండ్రా మీరంతా పేనుగులు అవుతారు. జాగ్రత్త, పండ్రి ఎలగమండ్రి. నీ నోట్ల మన్ను అయ్యా. ఏయ్, ఏందే లొల్లి చేస్తున్నావు? లొల్లిగా మాల్ పడ్డారా? మీరు చేసిన ఈ ఘనకార్యానికి జేజాలు కొడతాను. పండ్రి ఎలగమండ్రి. వాళ్ళ మీద పైసలేకునే కొడుకులరా మీరు. ఆపు, నీ దొంగేడుపులు ఆపి సాగు పన్ను కట్టి గప్పుడు తీసుకుపో నీ కొడుకు పేనుకుని. అయ్యా, దయ ఉంచండి అయ్యా. ఇప్పుడు నా కాడ ఒక్క దమ్మిడి కూడా లేదు. పేనుగన పొందబెట్టినాక తీసుకొచ్చేస్తానయ్యా. ఈ మాటలు నా దగ్గర చల్లవు. సాగు పన్ను కట్టినాకనే గేడ నుంచి పీనికెళ్ళేడిది. ఇస్తానయ్యా. తీసుకోవాలి పడ్డా. గది ఇప్పుడు తీసుకపో నీ కొడుకు పీనుకుని. బిడ్డ కొమరయ్యా, నీ పేరు కదా తీసుకెళ్ళలేకే నీ అన్న కూడా లేడురా. కాలికి తూట తగిలి దవాఖాన పాలయ్యిండ్రా. నీ కన్న తల్లిని నేనున్నాను బిడ్డ, నేనే తీసుకుపోతాను. ఏమైంది బడికి? అప్పుడే నా కొడుకు నిండు 100 ఏళ్ళు నిండిపోయినాయి. ఏమైందమ్మా? ఆ దొరలు తూటతో కాల్చి చంపిన్రు. ఓరి భగవంతుడా, అమ్మా ఎవరు లేరా అమ్మా బిడ్డను తీయడానికి? వద్దు యాదగిరి, పర్వాలేదు, నేను పర్వాలేదు. ముట్టుకుంటే వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారు. వద్దు దొర, నాకు ఏ చేసినా భరిస్తానమ్మా. నీ కొడుకు నేమొస్తానమ్మా. యాదగిరి. అమ్మా పట్టు. అమ్మ నువ్వు పోకి దొర చంపేస్తాడు. సరట్టు బిడ్డ, ఆ దొరగాడు ఎంతమంది చంపుతాడో నేను పోతా. యాదగిరి పోతాను. బిడ్డా కొమరయ్యా. బ్రహ్మవు
యాదగిరి ఒక్కడే శవాన్ని మోసుకుపోతుండు. రండిరా మనం కూడా పోదాం. వద్దు రామాచారన్న దొర చూస్తే మనల్ని చంపుతాడు. రే ఏంద్రా దొర చంపేడిది? దొర దగ్గర పనిచేసే యాదగిరి ఒక్కడే కొమరయ్య శవాన్ని మోసుకపోతాడ్రా. కొమరయ్య చచ్చింది మన పిరికి బతుకుల ధైర్యాన్ని నింపనికరా. మనం గిట్లనే ఇళ్ళ దర్వాజాలు పని చేసుకొని కూర్చుంటే కొమరయ్య సావుకు ఇలువ లేదు, మన బతుకులకు అర్థం లేదు.